సాదృశ్యాలుగా కనపడితే ఇప్పుడు ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే ప్రభు అని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ చెట్టు ఏమైందంటే ఆ నీళ్ళలో వేయబడింది. అమ్మ చెట్టు ఏమైంది? నీళ్ళలో ఎలా వేయబడింది? చెట్టు ఏమైందంటే నరకబడి అమ్మ చెట్టు ఎలా చేతితో తీసి పెట్టగలమా? నరకాలి నీళ్లు అక్కడ అన్నాడు నీళ్ళలో వేయమన్నాడు. అంటే అక్కడ నది అని చెప్పలేదు, లేక నుయ్యి అని చెప్పలేదు. కానీ చెట్టు వేయబడింది అంటే అది ఒక చిన్న నుయ్య పోయి ఉండదు, లేదా ఒక చిన్న గుంటాయి. నేను అనుకుంటాను ఒక పెద్ద చెరువైనా అయి ఉండొచ్చు, లేదా ఒక పెద్ద నదైనా అయి ఉండొచ్చు. దేవుడు ఏమని చెప్పాడంటే ఈ చెట్టును నరికి నువ్వు ఏం చేయాలంటే ఆ నీళ్ళలో నువ్వు వేయాలి. ఆ చెట్టు ఏమైందంటే నరకబడింది. అమ్మ చెట్టు ఏమైంది? చెట్టు నరకేస్తే దాంట్లో జీవం ఉంటుందా? ఆ యొక్క చెట్టు నరకబడి నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు ఎలా మార్చబడ్డాయి అంటే మధురముగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు కూడా మనందరి కొరకు ఏం చేస్తాడంటే మరణించాడు. యేసు ప్రభు ఎవరి కొరకు మరణించాడు? మన కొరకే. ఆయన మరణించాడు. ఆయన మరణించడం ద్వారా మనకు అందరికీ ఏం కలిగిందంటే జీవము కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మారాణీలు మధురములు అయిపోయాయి, అక్కడ ఉన్నవారు నీళ్ళు తాగారు. అయితే దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే 26వ వచనం మనం చూస్తున్నట్లయితే మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే ఎడలా. దేవునికి స్తోత్రం. దేవుడు నీళ్ళని మార్చాడు. ఒక్కొక్క విషయం చెప్పిన మన జీవితాలు మారాలంటే మన జీవితాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? అమ్మ మార్చాడా? మార్చలేదు. ఇక్కడ ఉన్న మనందరం యేసు ప్రభువుని అంగీకరించిన వారమే. మన జీవితాలు ఏమయ్యాయంటే మార్చబడ్డాయి. చేదైన మన జీవితం ఇప్పుడు ఎలా మార్చబడిందంటే మధురముగా మార్చబడింది. ఇప్పుడు మార్చబడిన మనము ఎలా జీవించాలి అంటే అక్కడ చెప్తున్నాడు మనమంట దేవుని వాక్కును శ్రద్ధగా విని ఆయన వాక్యాన్ని వినాలంట. అమ్మ ఏం వినాలి? వాక్యాన్ని వినాలి. వినడం కాదు, శ్రద్ధగా వినాలి. అమ్మ ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. పిలుస్తారు కొంతమంది చూడండి, పిలిచిన పలకరు, పిలిచిన పిలిచారు ఎక్కడో ఉంటాడు. నేను మళ్ళా ఏం చేస్తాను? మళ్ళా నేను ఎంత గట్టిగా పిలిచినా వినేవాళ్ళు శ్రద్ధ లేదంటే దానివల్ల ప్రయోజనము పిలిచినా ప్రయోజనం లేదు. ఒకవేళ నాతో వచ్చాడు, మేమిద్దరు అక్కడికి వెళ్ళాం, కొంచెం దూరంలో భయపడుతున్నాము, నేను పిలుస్తాడేమో అన్న భయం. నేను స్లోగా నిఖిల్ అని పిలిచినా వాడికి ఏమవుతుంది? ఎందుకు? అక్కడ ఏంటంటే శ్రద్ధ పెట్టాడు. అమ్మో నేను వర్మలో నీకు ఉన్నాను కాబట్టి నేను ఎలా ఉండాలి అవన్నీ ఎప్పుడైనా నన్ను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వినడం మాత్రమే కాదు, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. దేవునికి స్తోత్రం. మనుషుల దృష్టి కాదు, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. దేవుని దృష్టిలో న్యాయం అంటే ఏంటి? అమ్మా దేవుని దృష్టిలో న్యాయం అంటే ఏంటి? దేవుని దృష్టిలో న్యాయం అంటే ఏంటి? న్యాయం దేవుని దృష్టిలో న్యాయం. దేవుని మనసు ఏంటంటే క్షమించే మనసు, ప్రేమించే మనసు, దయ చూపించే ఆయన దయగల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. అంతేకాదు